pretend. I'm finally facing it all, fearless. సో ఇది ఒక ఫేమస్ హోల్సేల్ మార్కెట్. అంటే మనకి ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ, లేకుంటే ఎల్లిపాయలు, లేకపోతే మన ఉల్లిగడ్డలు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ వెరీ చీప్ అండ్ క్వాలిటీ ఎక్దమ్ మస్తు ఉంటుంది. సో మలక్పేట్ గంజ్ అంటారు ఇది. చాలామంది హైదరాబాద్ వాళ్ళకి అయితే సగం మంది తెలిసే ఉంటుంది. ఇళ్ళల్లో ఏమైనా దావత్ ఉన్నాయి అంటే వచ్చేసి ఒకటేసారి బల్క్ కొనుక్కొని పోతారు. చెప్పినా కదా, దుమ్ము అండ్ ముక్కుకి మాస్క్ లేకపోతే కాని పని. సో మిరపకాయల ఘాటు ఉంటుంది. సో మాస్క్ ఉంది అంటే దగ్గకుండా ఉంటారు. అండ్ పసుపు కొమ్మలు కానీ, పసుపు కానీ దగ్గర 10-20 గల్లీలు ఉంటాయి. అండ్ అన్నిట్లలో షాప్స్ అంటే బియ్యం కాడికి వెళ్ళి ప్రతి ఒక్క ఐటెం మనకి ఇక్కడ దొరికిపోతుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ కొంచెం ఇష్యూ ఉంటుంది. సో పొద్దున్నే వస్తే పార్కింగ్ దొరికిపోతే సామాన్లు కొనుక్కోవచ్చు. సో దీంట్లో పెద్ద పెద్ద లారీలు, ఆటోలు, అన్ని ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ చాలా ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ బార్గెనింగ్ ఆల్వేస్ అవైలబుల్. బార్గెన్ నీ ఓపిక బట్టి బార్గెన్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ చూస్తారు కదా. సో మనకి ప్లాస్టిక్, నూనె, ఇంకొకటి ఇక్కడ పేపర్ ప్లేట్స్. సో రోడ్లన్నీ అయితే కొంచెం కచ్చరా ఉంటాయి. అంటే చెత్త ఉంటుంది అంతా. క్లీనింగ్ చేస్తూనే ఉన్నా కానీ డైలీ బేసిస్లో పబ్లిక్ తిరుగుతారు. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్త అనేది అయితేనే ఉంటుంది. అండ్ ముంగటనే మెట్రో కూడా ఉంది. సో సిటీలో మెట్రో మీరు ఏడెక్కినా కానీ కరెక్ట్ ఇక్కడ న్యూ మార్కెట్ అని, స్టేషన్ పేరు న్యూ మార్కెట్ అని ఉంది. సో మలక్పేట్ న్యూ మార్కెట్ దగ్గర దిగిర్రంటే దాని ముంగటనే ఇది. దగ్గర చాలా గల్లీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి అన్నమాట. సో సామాన్లన్నీ గోదాములకు షిఫ్ట్ చేసి వాళ్ళకెళ్ళి షాప్లకు తెచ్చుకుంటారు. ఇక అందరు తగ్గేది అదే రీజన్. కోవిడ్ ఏం లేదు, కోవిడ్ గురించి కాదు. అది ఏంటి అంటే ఇక్కడ మిరపకాయల ఘాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కొంచెం తగ్గుతూ ఉంటారు. ఒకవేళ మరి లగేజ్ ఎక్కువ ఉంది, మీరు బస్సులో వచ్చినా కానీ ఇక్కడ ఆటోలు మాట్లాడుకొని ఆటోలలోనైతే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆటోలు ఉన్నాయి కదా, ఇక్కడ ఆటోలలో మాట్లాడుకోవచ్చు. అండ్ వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చుకోరు. ఇది ఏడా నాకు కనిపిస్తలేవు వాటర్ బాటిల్ అయితే. ఇదేదో షాప్ ఉంది, చూద్దాం వీళ్ళు ఒకవేళ దొరికితే బెటరే. సో ఇది మన ఎంట్రన్స్ పాయింట్. సో ఎంట్రన్స్ పాయింట్ దగ్గరనైతే జర రద్దీ గుంతలు వర్క్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. కాకపోతే మీరు 4-వీలర్లో వస్తే మాత్రం బండి కొంచెం లోపలికి తీసుకొని పార్క్ చేసుకోండి, అది బెటర్. ఎందుకంటే ఇక్కడ మూవింగ్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు మీ బండికి దాకి ఖరాబ్ అయ్యే చూస్తారు కదా. పెద్ద పెద్ద గోడౌన్స్ అండ్ ఇక్కడ పెద్ద పెద్ద లారీలలో వచ్చేస్తుంది స్టాక్ తీసుకొచ్చేసి ఇక్కడ లోపల గోడౌన్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ గల్లీ డెడ్ వరకు అవన్నీ అవే ఉంటాయి. ఇక లారీలోకి వెళ్ళి ఇప్పుడు దించుతారు. ఈ లారీ ఇప్పుడే వచ్చి ఆగింది. ఇక బండి ఇప్పుడిప్పుడే నేర్చుకునేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా నడిపిర్రి, హై ఛాన్సెస్ తాకేవి. మన బండి ఈడుంది ప్రజెంట్ అయితే, తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు మెయిన్ టాస్క్ మమ్మీని దోలాడడం. బండి పార్క్ చేసి వచ్చేలోపు మమ్మీ ఎడేడా తీసుకుంటుందేమో సామాన్లు. మిరపకాయల ఘాటు మాత్రం గట్టిగా ఉంది. సో సంచి అయితే ఒకటి ప్యాకింగ్ అయిపోయింది. మిరపకాయల సంచి మినిమం ఉంటుంది, హోల్సేల్ కదా. మిరపకాయల సంచిది మోసుకుపోయి కార్లో పడేయాలి.
తొంభై. సో 12 రూపాయలు కిలోనా ఇది? ఇవి ఒక 50 ఉంటాయి ఈజీగా. జోకాలు అంటాడు, జోకే దాన్ని బట్టి మనకి కిలోకి 12. సో కిలో ఇంటూ అదే 12 రూపాయలు ఇంటూ అన్ని కిలోలు. సో బండి అయితే నిండిపోయింది. సో ఫైనలీ గైస్, సో ఇదన్నమాట మన మలక్పేట్ గంజ్. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్స్లో పెట్టండి, మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే షాపింగ్ అంతా అయిపోయింది, సామాన్లు అంతా తీసేసుకున్నాం అండ్ బ్యాక్ టు హోమ్. సో నేను మీ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. మెయిన్ వైల్ ఇక్కడ రోడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా అంటే ఎక్స్ప్లోర్ చేయండి. చెప్పినా కదా, మాస్క్లు అయితే మ్యాండేటరీగా పెట్టుకొని వర్రి, కోవిడ్కి యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ మిరపకాయల ఘాటు చాలా ఉంటుంది. ఐదర్ తుమ్ముతుంటూనే ఉంటారు, లేకుంటే దగ్గుడు కామన్గా ఉంటుంది. అండ్ బేరాలు ఒకవేళ బేరమానికి వస్తే బేరాలు ఆడొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ చెప్తారు. సో మీకు ఒకవేళ కొనేది ఉంటే మీకు ప్రైస్ వర్కౌట్ అయితే బేరాలు ఆడండి. మా మమ్మీకి ఎంత కొన్నా ఇంకా షాపింగ్ అంటుంది. నిమ్మకాయలు రాగు ఏ వదిలేసే అమ్మ, ఇప్పుడు నిమ్మకాయలు ఇంట్లో మస్తు ఉన్నాయి. లేవు, అయిపోతున్నాయి. కవర్లలో అడుగుతానే అమ్ముతుంది, 100 రూపాయల కవర్. ఏంటి ఎండ, ఏంటి ఎంత ఏసీ ఆన్ ఫుల్ నడుస్తున్నా కానీ ఇంత కూడా అవుతలేదు. చెయ్యి నేను ఉంటానంట. నువ్వు కడుపులో పడ్డప్పుడు చూపించుకున్నావు మలక్పేటలో ఈడ